శివయ్య గారికి ఏం కాదు మేడం. ఏం కాకూడదు రమ్య. ఆ మినిస్టర్కి కమిషనర్కి శిక్ష పడాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ శివయ్య మావయ్య. ఇప్పుడు ఆయనకి ఏమైనా అయితే ఆ ఇద్దరు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చావుకి కారణమైనందుకు శిక్ష అనుభవించకుండా తప్పించుకుంటారు. నో నో నో, అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళకి శిక్ష పడితేనే మా అమ్మ చావుకి, నేను మా అమ్మ ప్రేమకి దూరమైన దానికి, అమ్మతో పెరగాల్సిన నేను అమ్మ జ్ఞాపకాలతో పెరగడానికి, మా అమ్మ చావు మోస్తున్న నిందకు ఒక అర్థం ఉంటుంది. ఛా! మీనన్ మీనన్ మీనన్, శివయ్య మావయ్యకి ఏదైనా అయితే నేను వెతుక్కుంటూ వచ్చి చంపుతా. డాక్టర్ మేడం, మీరు ఒకసారి లోపలికి రండి. దెబ్బలు ఎక్కువగా తగలేదు కదా డాక్టర్? ఈయన బానే ఉన్నారు కదా? చెప్తాను మేడం, ఒక్క నిమిషం. శివయ్య, శివయ్య, శివయ్య మామ, ఇప్పుడు నొప్పి ఎలా ఉంది? మీకేమైనా జరుగుతుందేమో అని చాలా భయపడ్డాను మామ. మీరు కళ్ళు తెరిచారు, మాకదే చాలు. డాక్టర్ గారు, మావయ్యని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు. ఈయన కేసులో సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి రావాలి. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరా? నేను మామ, జేడీని, కేడి. హా, అదే జగదాత్రిని, ఇన్స్పెక్టర్ కావ్య గారి కూతుర్ని. నేనెవరు మీకు తెలుసా?